మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ వైసీపీకి రాజీనామా చేసిన సందర్భంగా వైసీపీ సీనియర్ నాయకులు బిఎస్ కృష్ణ మీడియా సమావేశం నిర్వహించారు. అవంతి శ్రీనివాస్ రాజీనామా సమయంలో వైఎస్ జగన్ పై చేసిన ఆరోపణలపై స్పందించారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో చేరుతారు. ప్రజల మీద ప్రేమ లేదు. భీమిలి ప్రజలకు, అనకాపల్లి ప్రజలకు ప్రభుత్వ పథకాలు తప్ప ఎటువంటి సేవ చేసిన చరిత్ర లేదు. నేనే రాజు, నేనే మంత్రి అన్న చందంగా పార్టీలు మార్చడం అవంతికి అలవాటు అని గుర్తు చేశారు. మంత్రి, ఎమ్మెల్యే, ఎంపీ పదవి సమయంలో ప్రజలకు చేసింది సున్నా అని విమర్శించారు. అవంతి వ్యక్తిగత ప్రయోజనాల కోసమే పనిచేశారు. జగన్ సీతమ్మ ధార లేదా హైదరాబాద్ లేదా ఏలూరు ఇంటికి వచ్చి ఆదేశాలు ఇవ్వాలా అని ప్రశ్నించారు. ఆస్తులు కోపాడుకోవడానికి పార్టీలు మారుతున్నారని అవంతిపై బిఎస్ కృష్ణ ఆరోపించారు. బ్రిటిష్ అబ్బో ఇలా చెప్తాడు కబుర్లు, సోది కబుర్లు, సొల్లు కబుర్లు. నమస్కారం పెడితే ప్రతి నమస్కారం పెట్టని దిక్కుమాల సంస్కారం అయ్యా అవంతిని. ఎస్, ఇంకొకసారి మీ నోటి నుండి తప్పు మాట మాట్లాడితే బాగోదని చెప్పి కూడా ఈ సందర్భంగా అవంతి గారిని హెచ్చరిస్తా ఉన్నా. మీ రాజకీయాలంటే ప్రజలన్నా నియోజక 2,80,000 మంది ఓటర్లు ఉన్నటువంటి అతి పెద్ద నియోజకవర్గం, భారతదేశంలోనే మొట్టమొదటి మున్సిపాలిటీ భీమిలి పట్నం. చరిత్ర ఉన్నటువంటి ప్రాంతం నుండి ఒక చరిత్ర హీరుని అయినా ఎన్నుకున్నటువంటి పరిస్థితి. భీమిలి నియోజకవర్గ ప్రజలకు సారీ చెప్పు. వ్యక్తి ప్రయోజనాలట, కార్యకర్తలు ఇబ్బంది పడ్డారట. నువ్వు ఖర్చు పెట్టే ఇప్పుడున్న 10 రూపాయలు నీ ముఖానికి దాచుకో. నీ కూతురికి డిప్యూటీ మేయర్ కావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి కాళ్ళ మీద నువ్వు బల్లేదా? నీ కొడుకు నామినేటెడ్ పోస్టు కావాలని నువ్వు సీఎం గారు అప్పుడు మా నాయకుడు గారి కాళ్ళు పట్టుకోలేదా? నిన్ను నియోజకవర్గంలో గెలిపించి మంత్రి పదవి చేసిన భీమిలి నియోజకవర్గ ప్రాంతానికి చెందిన ఏ నాయకుడినైనా, ఏ కార్యకర్తనైనా, ఎవరినైనా నువ్వు పైకి తీసుకొచ్చావా? ఒక నామినేటెడ్ పోస్ట్ ఇప్పించగలిగావా? మంత్రిగా సిగ్గుండాలయ్యా అవంతి, సిగ్గుండాలి మాట్లాడడానికి. నీకు ఆర్థికంగా సాయం చేసింది విశాఖ జిల్లా. ఏదో నేనేదో తిరుగులేదు, మాట్లాడితే మూసేస్తావు, అడిగితే అణిచివేస్తావు అనే పద్ధతి నువ్వు మార్చుకో, వెళ్ళిపో. నిన్న మా జిల్లా అధ్యక్షుల వారు చెప్పారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానంతో పుట్టిన పార్టీ. విశ్వాసానికి, అవిశ్వాసానికి, నమ్మకానికి, అపనమ్మకానికి ఇచ్చిన మాట కోసం ప్రారంభించినటువంటి పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. గుండాకు ఒక జెండా ఇచ్చి జెండానే గుండాగా మార్చి కొంతమంది కిరాయి గుండాలైనటువంటి రాజకీయ నాయకులు దిక్కుమాలిన రాజకీయాలు భీమిలి ప్రాంతంలో చేస్తుంటే కడుపు మండి ఇవాళ మాట్లాడాల్సి వస్తుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. శ్రీనివాసరావు గారు, మీరా ప్రజా సమస్యలు కూడా పట్టించుకున్నావా? 2.5 సంవత్సరాలు మంత్రిగా ఉండి, 2.5 సంవత్సరాలు శాసనసభ్యుడిగా ఉండి, గతంలో 2009 నుండి 2014 వరకు శాసనసభ్యుడిగా ఉండి, భీమిలి ప్రాంతానికి నువ్వు చేసిన అభివృద్ధి ఏంటో నీతో చర్చించడానికి నేను సిద్ధంగా ఉన్నా. మా పార్టీ అధిష్టానం ఆదేశిస్తే మీరు సిద్ధమా? నీతో యుద్ధం చేయడానికి నేను సిద్ధం. అవంతి, నువ్వు సిద్ధమైతే చెప్పు. యుద్ధానికి నేను సిద్ధం. నువ్వు సిద్ధమా అవంతి? నేను
యుద్ధానికి సిద్ధం. మీరు అనుకోవచ్చు ఆల్ఫా కృష్ణ ఏంటి, వాడి స్థాయి ఏంటి, నా స్థాయి ఏంటి, నాతో మాట్లాడటం ఏంటి అని. ఇదే వేదిక మీద నుండి జగన్మోహన్ రెడ్డి గారు 7 కోరి మిమ్మల్ని టూరిజం శాఖ మంత్రిగా ఇక్కడ పెడితే టూరిజం ప్రాంతమైనటువంటి విశాఖ జిల్లాని కనీసం ఏ రోజైనా నువ్వు పట్టించుకున్న పాపాన ఉందా అవంతి గారు అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నా. టూరిజం మంత్రిగా నువ్వు చేసిన సేవేంటి? నీకు రాజకీయంగా జన్మనిచ్చింది విశాఖ, ఆర్థికంగా నీకు చేకూర్చింది విశాఖ, ప్రత్యేకించి భీమిని ప్రాంతం. భీమినికి ఏం చేసావు? నీ వ్యక్తిగత ప్రయోజనాలు, కేడర్ని పట్టించుకోవు, ఓట్లేసిన వాళ్ళని పట్టించుకోవు, నాయకుల్ని పట్టించుకోవు, మాట తీరు బాగోదు, రిసీవింగ్ బాగోదు, చిట్టపట్టలాడుతూ నువ్వేదో పెద్ద మొగోల్లాగా మొనగాల్లాగా నేనే పెద్ద రాజు అన్నట్టు ఫీల్ అవుతున్నావు. నీ ఇంట్లో అవ్వు పర్వాలే, నీ కాలేజీలో అవ్వు పర్వాలేదు. ప్రజాస్వామ్యంలో ప్రజల మధ్యలో ఉన్నప్పుడు నీ ఇష్టానుసారంగా నువ్వు మాట్లాడి వెళ్ళిపోతానంటే కుదరదని చెప్పి హెచ్చరిస్తున్నా అవంతి గారికి. ఏం మాట్లాడారు మీరు? ఏం మాట్లాడారు? మా తెలుగువారి గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన మరుక్షణని మీరు మూట ముళ్ళ సర్దుకొని దుకాణం రెడీలో ఉన్న సంగతి మాకు తెలియదా? మళ్ళీ పెద్ద మనిషి ఇంకో మాట అంటాడు, నేను ప్రజాసేవ చేయడానికి కొన్ని రోజులు విశ్రాంతి తీసుకున్నాను. ఏం ప్రజాసేవ అయ్యా? ఒకటి చూపించు, నువ్వు చేసిన ప్రజాసేవ ఒక్కటి చూపించు. ఛాలెంజ్ చేస్తున్నా ఈ వేదిక మీద నుండి. రాజీనామా చేస్తున్నాను, రాజకీయాల్లోకి ఇంకా రాను, రాజకీయ సన్యాసం తీసుకుంటాను, హిమాలయాలకు కేదార్నాథ్ బద్రీనాథ్ వెళ్తాను, సర్వసంగ పరిత్యాగిన అని చెప్పి అక్కడ ఒక ఆశ్రమం పెట్టుకుంటా, అవంతి ఆశ్రమం అని చెప్పి మీరంటే సమంజసంగా ఉండేది. విశ్రాంతి తీసుకొని మళ్ళీ ప్రజల్లోకి వచ్చి మళ్ళీ ప్రజాసేవ చేస్తారట తను నచ్చిన పార్టీతో. అబ్బా చాలా బాగుంది అవంతి గారు, చాలా బాగుంది. ఇప్పటికి 3 సార్లు చేసావు ప్రజల్ని మోసం. పార్టీలకు కూడా అప్పీల్ చేస్తున్నా, ఇలాంటి ఊసర వెళ్ళి రాజకీయాలు చేసేటువంటి వ్యక్తుల్ని చేర్చుకోకండి అని చెప్పేసి. అవకాశవాద రాజకీయాలు అవంతి గారికి అలవాటు. గంటలు నువ్వు ఎన్ని తప్పులు చేసినా నేను గుండెల్లో పెట్టుకొని కాపాడాడు జగన్మోహన్ రెడ్డి గారు, కాపాడింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నీ వ్యక్తిగత జీవితాన్ని కూడా పదాలు తీసుకొచ్చి మిమ్మల్ని అబాస్పాలు చేసినటువంటి వాళ్లతో వాళ్ళని సంప్రదింపులు జరిపి వెళుతున్నామనే సంగతి ఎవరికి తెలియదు అనుకుంటున్నావు? సిగ్గుండాలి అవంతి, సిగ్గుండాలి మాట్లాడడానికి, సిగ్గుండాలి. చెప్పు, వైసీపీ విధానాలు మాకు నచ్చలేదని దానికి అర్హుడు కాదు. ఎప్పుడు గుర్తుకొచ్చింది మీకు? రేపు కలెక్టర్ ఆఫీస్ దగ్గర వినతి పత్రం ఇవ్వాలన్న రోజు, ఈ రోజు మీ ఇంట్లో మీరు సమావేశం ఏర్పాటు చేసి మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడుతున్నారు. ఏ పార్టీ ఓడిపోయిన తర్వాత నిజంగా మీరు నిజమైన నాయకులు అయి ఉంటే చెప్పాలి కదా, పార్టీకి ఇలా జరిగింది నష్టం అని చెప్పేసి పార్టీ అధ్యక్షుల వారికి మీరు లెటర్ రాయాలి కదా. అవన్నీ మీకు ఎప్పుడు గుర్తురావు. ఇంట్లో పనిచేసే పని మనుషులకి గౌరవం తెలియదు, వ్యక్తిగత సిబ్బందికి గౌరవం తెలియదు, ఇంటికి వచ్చిన కార్యకర్తలు పలకరించడం తెలియదు. ఇప్పటి కూడా మీరు గేటు దగ్గరికి వెళితే మీరు పాయింట్ పైకి ఎత్తితే పనోడు పరిగెట్టుకుంటూ వచ్చేసి మీ కాళ్ళు కడిగి తూర్చి మిమ్మల్ని తీసుకెళ్ళాలి. అది
నీ పద్ధతి, నీ సాంప్రదాయం, ప్రజలకు మీ పట్ల ఉన్నటువంటి అవగాహన, నీ ఆలోచన విధానం తప్పు లేదు. సింహాచలం దేవస్థానాన్ని నీ సొంత ఆస్థానంలో వాడుకున్నావు. గుళ్ళోకి వెళితే పూజల దగ్గర చిరాకే, చివరికి సన్నయ్య వాయిద్య వాడి దగ్గర కూడా చిరాకే. ఏంటయ్యా నువ్వు? కటౌట్ నిన్ను, కంటెంట్ నిన్ను, క్వాలిటీ నిన్ను, క్యాష్ ఫుల్. జీవితాంతం డబ్బు బలంతోనే గెలుస్తాననుకుంటున్నావు అవంతి గారు. నీ పర్మిషన్ ఏం తీసుకున్నావో, ఏ పార్టీని అడ్డు పెట్టుకొని వాళ్ళని సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నావో ప్రజలకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. తెలుస్తుంది భవిష్యత్తులో. ఏడు నుండి వచ్చినప్పుడు మీరు ఏం తీసుకొచ్చారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు చేసిన అన్యాయం ఏంటి? మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి